Hello everyone, how are you all? I hope you are all fine. Okay, మొన్న మనం డే బిఫోర్ ఎస్టర్డే మనం ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఆ క్లాస్లో మనం మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్ ఇంకా బ్లాంక్స్ మనం చదువుకొని డిస్కస్ చేసుకున్నాం, వీటి గురించి రాసుకున్నాం. సో ఈరోజు మనం నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ పేజ్ నెంబర్ 21 తీయండి. టేక్ యువర్ పేజ్ నెంబర్ 21. So here we got some sentences. You have to select whether they are true or false. Read the sentences below and say whether they are true or false. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు. ఎన్ని సెంటెన్సెస్? 5 సెంటెన్సెస్. ఇవి ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి నాన్న. ద కింగ్ వాస్ యంగ్. ద కింగ్ వాస్ యంగ్. యంగ్ అంటే ఏంటి? యువకుడు. కింగ్ యువకుడా? మనం చెప్పుకున్న స్టోరీలో కింగ్ యువకుడా కాదా? ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూవా ఫాల్సా? ట్రూ ఆర్ ఫాల్స్? కింగ్ ఈస్ యంగ్ ఆర్ ఓల్డ్? ఓల్డ్ కదా, సో ఇట్స్ ఫాల్స్. ఓకే, అక్కడ ఫాల్స్ అని రాసుకోండి. సో ఫాల్స్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఎఫ్ పెట్టుకున్నా సరిపోతుంది. జాక్ ప్లాంటెడ్ ద సీడ్. జాక్ కదా ప్లాంట్ చేసింది. జాక్ ప్లాంట్ చేశారా? ఇంకెవరైనా ప్లాంట్ చేశారా? కింగ్ ప్లాంట్ చేశాడా? లేకపోతే వాళ్ళ మదరా? జాకే కదా, సో జాక్ ప్లాంట్ చేశాడు కాబట్టి ఇట్స్ ట్రూ. ఫస్ట్ది ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్. Other boys substituted the seats given to them. Other boys అంటే మిగతా యువకులు substituted the seats given to them. Substituted అంటే మీకు మీనింగ్ చెప్పాను. Substituted. Substituted అంటే బదులుగా, ఒకదాని బదులు ఇంకొకటి. Other boys substituted the seats given to them. అది మిగతా యువకులు వాళ్ళకి ఇచ్చిన సీట్స్ ని బదులుగా వేరే వాటిని పెట్టారు కదా. వాళ్ళకి ఇచ్చిన సీట్స్ కాకుండా వాళ్ళ దగ్గర మంచిగా పెరిగే సీట్స్ ని వాళ్ళు నాటారు. సో ఇట్స్ ట్రూ, పెట్టారు కాబట్టి. జాక్ గ్రూ ఏ బ్యూటిఫుల్ ప్లాంట్. జాక్ గ్రూ ఏ బ్యూటిఫుల్ ప్లాంట్. జాక్ ఒక అందమైన మొక్కను పెంచాడా? లేదు కదా, జాక్ ఇచ్చిన సీడ్ అసలు పెరగలేదు. సో ఇట్స్ ఎ ఫాల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్స్. అదర్ బాయ్స్ వేర్ ప్రైజ్డ్ బై ద ఎంపరర్. మిగతా వాళ్ళని ఎంపరర్ ప్రైజ్ చేశాడా? ఎవరిని ప్రైజ్ చేశాడు? ఎంపరర్ ఎవరిని ప్రైజ్ చేశాడు? జాక్ని కదా. జాక్ నువ్వు చాలా హానెస్ట్ బాయ్వి అని ఎవరిని ప్రైజ్ చేశాడు? జాక్ని ప్రైజ్ చేశాడు. మిగతా వాళ్ళని చేయలేదు. సో ఇట్స్ ఫాల్స్. అతని మిగతా వాళ్ళని ఎంపరర్ ప్రైజ్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఫాల్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది, ట్రూ ఆర్ ఫాల్స్. ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అప్రోప్రియేట్లీ. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? వర్డ్స్ ఎంపరర్, యంగ్, కింగ్, జడ్జ్, ఇన్స్పెక్ట్. మనం రాస్తున్నాం, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. A, B, C. First A is inspection. Kingdom, youth,
ఓకేనా. ఇక్కడ మనకు 5 ఇచ్చాడు, ఇటు సైడ్ 5 ఇచ్చాడు. సో మనం వీటితో ఉన్న రిలేటెడ్ గా ఉన్న వర్డ్స్ ని మ్యాచ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంపైర్ ని దేనికి మ్యాచ్ చేశాడు? డి. సో దీన్ని బట్టి మనం దేనికి రిలేటెడ్ గా ఉన్నాయో మనం చెక్ చేసుకోవచ్చు. ఎంపైర్ దేనికి మ్యాచ్ చేశాడు? డి. డి ఏంటి? ఎంపైర్. ఎంపైర్ అంటే రాజ్యం. రాజ్యాన్ని పరిపాలించేవారు ఎవరు? రాజు. సో ఎంపరర్. దీనికి రిలేటెడ్ గా ఉండే వర్డ్ ఏముంది ఇక్కడ? ఎంపైర్. ఓకేనా. నెక్స్ట్ కూడా మనం అంతా చూసుకుందాం. సెకండ్ వన్ ఏముంది? యంగ్. యంగ్ అంటే ఏంటి? యువకులు అంటే యూత్. సో ఇక్కడ దానికి రిలేటెడ్ గా ఉన్న వర్డ్ ఏంటి? ఇన్స్పెక్షన్, కింగ్డమ్, యూత్. యూత్ అంటే ఏంటి? యూత్ అన్నా కూడా యువకులే. సో ఇదేంటి? యంగ్ కి ఏం చేయాలి? మ్యాచ్ చేయాలి. సి. నెక్స్ట్ థర్డ్ వన్ కింగ్. కింగ్ అంటే ఎవరు? రాజు. కింగ్. ఇక్కడ చూడండి ఇంకా మ్యాచ్ అయ్యే వర్డ్స్ ఇన్స్పెక్షన్, కింగ్డమ్, ఇవి 2 అయిపోయాయి. మిగిలింది జడ్జిమెంట్. ఇన్స్పెక్షన్, కింగ్డమ్, జడ్జిమెంట్. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? చెక్ చేయడం. జడ్జిమెంట్ అంటే ఏంటి? న్యాయం చెప్పడం. కింగ్డమ్ అంటే రాజ్యం. కింగ్ ఎక్కడ ఉంటాడు? కింగ్డమ్ లో, వాళ్ళ రాజ్యంలో ఉంటాడు. సో కింగ్ కి ఏం మ్యాచ్ చేయాలి? బి. నెక్స్ట్ జడ్జ్. జడ్జ్ అంటే ఎవరు? మనకు కోర్టులో ఉంటారు, తెలుసు కదా. హైకోర్టు జడ్జ్, సుప్రీం కోర్టు జడ్జ్ అంటారు. అంటే న్యాయం చెప్పే వాళ్ళని జడ్జ్ అంటారు. సో ఇక్కడ మ్యాచ్ అయ్యే వర్డ్స్ ఏమున్నాయి? ఇన్స్పెక్షన్. జడ్జ్ ఇన్స్పెక్షన్ చేస్తాడా? చేయడు. జడ్జిమెంట్. అతను చేసే వర్క్ ఏంటి? జడ్జిమెంట్. న్యాయం చెప్పడం జడ్జి యొక్క వర్క్. సో ఈ ఈజ్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఫర్ జడ్జ్. నెక్స్ట్ ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ అంటే ఏంటి? చెక్ చేయడం. ఇన్స్పెక్షన్. సో ఈజ్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ఇన్స్పెక్ట్. మ్యాచింగ్ కరెక్ట్ వర్డ్. ఓకేనా. DCBEA. ఎంపరర్ కి ఎంపైర్. యంగ్. యంగ్ కి మ్యాచ్ అయ్యే వర్డ్ యూత్. కింగ్ కి మ్యాచ్ అయ్యే వర్డ్ కింగ్డమ్. జడ్జ్ కి మ్యాచ్ అయ్యే వర్డ్ జడ్జిమెంట్. ఇన్స్పెక్ట్ కి ఇన్స్పెక్షన్. సో ఇది కరెక్ట్ గా మీరు రాసుకోండి, బుక్ లో కూడా రాసుకొని. ఇవి ఇప్పుడు నేను ట్రూ ఆర్ ఫాల్స్ ఇవి ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్తాను మిగతావి. అవి కూడా మీరు వర్క్ చేసి గ్రూప్ లో పెట్టాలి, ఫోటో తీసి. సో ఎప్పుడెప్పుడు క్లియర్ గా వింటే అర్థమవుతుంది. ఓకేనా. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ కాలం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు స్పెల్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. మనకి ఇచ్చిన స్టోరీలోంచి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. వర్డ్స్ ఎట్లా ఇచ్చాడు? డైరెక్ట్ గా కంప్లీట్ వర్డ్ ఇవ్వలేదు. మనకి ఎలా ఇచ్చాడంటే ఒక వర్డ్ ఇచ్చి ఒక వర్డ్ కూడా కంప్లీట్ ఇవ్వలేదు. జస్ట్ ఫస్ట్ ఒక 2 లెటర్స్, తర్వాత ఒక 2-3 లెటర్స్ ఇచ్చి ఆ వర్డ్ ని ఫిల్ చేయమంటున్నాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇది ఇక్కడ మనం ఏం ఫిల్ చేయొచ్చు? ఏ వర్డ్ ఫిల్ ఏ లెటర్ ఫిల్ చేస్తే ఇక్కడ మనకు ఒక కంప్లీట్ వర్డ్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఓ. అప్పుడు ఏమవుతుంది? ఇది బాయ్. సో ఇక్కడ కూడా మనకు అలానే కొంచెం పెద్ద పెద్ద వర్డ్స్ ఇచ్చాడు. మనం కరెక్ట్ గా అక్కడ సెట్ అయ్యే కరెక్ట్ గా లెటర్స్ రాసుకొని ఈ వర్డ్స్ ని మనం కంప్లీట్ చేయాలి. సో ఇచ్చినవి కూడా స్టోరీ నుంచే ఇచ్చాడు. సో మనకు పెద్ద రిస్క్ ఏం కాదు. మనం మన టెక్స్ట్ బుక్ లో చెక్ చేసుకుంటూ వర్డ్స్ ని ఇక్కడ రాయాలి. నేను మొత్తం 10 వర్డ్స్ ఇచ్చాడు. ఇక్కడ 5 వర్డ్స్, ఫస్ట్ 5 వర్డ్స్ నేను ఓన్ గా చెప్తాను. మిగతా 5 వర్డ్స్ మీరు ఓన్ గా రాయాలి. ఓకేనా. ఫస్ట్ 5 వర్డ్స్. ఫస్ట్ So these are the first 5 words.
So we should complete this complete word by putting some letters in these 3 blanks and these 6 blanks, this 4 and here 3 and here also 3. So first ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వర్డ్ IN, ఇంకా 3 blanks ఇచ్చాడు, తర్వాత CTION. మనం ఇప్పుడు లెసన్ లో చూసుకుందాం. కొన్ని వర్డ్స్ మీకు హార్డ్ వర్డ్స్ క్లియర్ గా మెన్షన్ చేశాను కదా, చాలా వరకు మాక్సిమం దాంట్లోంచే ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినవి కూడా హార్డ్ వర్డ్స్ ఇస్తాడు కాబట్టి. ఫస్ట్ ఇదేంటి IN CTION, మధ్యలో 3 blanks. మీనింగ్స్ లో కూడా చెక్ చేసుకోండి. ఇంకా మీనింగ్స్ లో అయితే కొన్ని చాలా ఈజీగా దొరుకుతాయి, దొరకకపోతే అప్పుడు టెక్స్ట్ బుక్ ఒకసారి లెసన్ మొత్తం కంప్లీట్ గా రిఫర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి, ఎందుకంటే ఇవి అన్ని 10 వర్డ్స్ స్టోరీలోంచే ఇచ్చాడు. ఫస్ట్ మీనింగ్స్ లో చూసుకుందాం. IN తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఎక్కడైనా ఉందేమో అని. ఫస్ట్ వన్ ఎంపరర్, సక్సెసర్, ప్లాంట్, వాటర్, ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ లో IN ఉందా? ఇక్కడ కూడా IN ఉంది. లాస్ట్ 5 లెటర్స్ ఏమున్నాయి? CTION. ఇన్స్పెక్షన్ ఏనా ఇది? ఇన్స్పెక్షన్ ఎలా వస్తుంది స్పెల్లింగ్? INSPE. సో ఇన్స్పెక్షన్ ఫస్ట్ వర్డ్ అయిపోయింది కదా. ఫస్ట్ ఇక్కడ కావాల్సిన లెటర్లు ఏంటంటే మనకి SPE. సో నెక్స్ట్ ఒకటి అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ వన్, మళ్ళీ మీనింగ్స్ లోనే చూడండి. EN తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏమైనా ఉందా? EN. ఎంపరర్, సక్సెసర్, ప్లాంట్, వాటర్, ఇన్స్పెక్షన్, ఎంకరేజ్డ్. ఎంకరేజ్డ్ లో EN ఉందా స్టార్టింగ్? ఓకే, మనకి ఫస్ట్ దొరికింది కదా. సో విల్ గో టు లాస్ట్ 2 లెటర్స్. ED ఉందా? ఇక్కడ కూడా ఉంది. సో ఎంకరేజ్డ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం పక్కన రాసుకుందాం. మధ్యలో వచ్చే ఏంటో ఎంకరేజ్డ్ స్పెల్లింగ్ ఏంటి? ENCOURAGED. ఇక్కడ మనకి ఎన్ని బ్లాంక్స్ ఇచ్చాడు? 1 2 3 4 5 6. ఇక్కడ వరకు వాడిచ్చాడు, తర్వాత ఇక్కడ వరకు వాడిచ్చాడు. మధ్యలో 6 లెటర్స్ ఉన్నాయని చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6. సో encouraged is the correct word in this given blank. సో మనం ఈ లెటర్స్ తో ఈ వర్డ్ ని ఫిల్ చేసుకుందాం. COURAG. This is the correct word, suitable word. Next 3 చూడండి. 3 ఏమి ఇచ్చాడు? A తర్వాత 4 బ్లాంక్స్ ఇచ్చాడు, లాస్ట్ కి ED ఇచ్చాడు. మీనింగ్స్ లో ఉందేమో చూడండి. అక్కడ ఏతో వచ్చేది, ఇక్కడ ఏది లేదు. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ లో కూడా లేదు. సో మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాం. ఫస్ట్ లైన్ చూసుకోండి. ఏతో వచ్చే వర్డ్ లాస్ట్ కి ED వచ్చేది ఎక్కడైనా ఉందేమో లెసన్ మొత్తం చూసుకుంటూ రావాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక టిక్ చేసుకోండి. ఇప్పుడు దొరకపోతే సో అది వదిలేయండి. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళండి, అక్కడ చెక్ చేసుకోండి. సెకండ్ పారాగ్రాఫ్ లో కూడా ఏతో వచ్చి EDతో ఎండ్ అయ్యే వర్డ్ లేదు. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్. థర్డ్ పారాగ్రాఫ్ లో కూడా లేదు. ఫోర్త్ లో కూడా లేదు. నెక్స్ట్ ఫిఫ్త్, ఇక్కడ లేదు. నెక్స్ట్ టర్న్ ద పేజ్. ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకోండి, ఇక్కడ ఉందేమో. ఈ రీచ్డ్ టు ద ప్యాలెస్, ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ లో చూడండి. ఇక్కడ మనకు ఒక వర్డ్ కనిపించింది. ఏముంది? అరైవ్డ్ అని ఉంది. సో ఇది సూటబుల్ అయినా చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 2. మధ్యలో ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి? 4 బ్లాంక్స్. ఇక్కడ ఎన్ని లెటర్స్ మిగిలాయి? 1 2 3 4. ఎన్ని మిగిలాయి? 4 బ్లాంక్స్. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇది RRIV. ఒకసారి చదవండి. ఈ వర్డ్ని ఎట్లా చదవాలి? అరైవ్డ్. ఎలా చదవాలి? అరైవ్డ్. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుందాం. మీనింగ్స్ లో చూడండి. ఫస్ట్ ఒకవేళ అక్కడ దొరకపోతే లెసన్ లోకి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వర్డ్ చూడండి,
EMPEROR ఎంపరర్. అదయ్యే ఛాన్స్ ఉందా? ఒకసారి రాసుకుందాం కరెక్ట్ గా చెక్ చేసుకోవడానికి. ఎంపరర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 2 లెటర్స్ ఇక్కడ వరకు, తర్వాత లాస్ట్ ఓఆర్. ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి కదా, ఈ2 మధ్యలో మిగిలిన బ్లాంక్స్ అన్ని 3 బ్లాంక్స్ మిగిలాయి. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3. కరెక్టే కదా, సెట్ అయ్యాయి కదా, అంటే మనకి సూటబుల్ వర్డ్ దొరికింది కదా దీనికి, ఎంపరర్. సో దిస్ ఇస్ ద సూటబుల్ లెటర్స్ ఫర్ దిస్ వర్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు? సి, తర్వాత 3 బ్లాంక్స్ వచ్చి మనకి లాస్ట్ కి AGE అని ఇచ్చాడు. సో మనం ఒకసారి చెక్ చేసుకుందాం మీనింగ్స్ లో. ఎంపరర్, సక్సెసర్, ప్లాంట్, వాటర్డ్, ఇన్స్పెక్షన్, ఎంకరేజ్, టెరిఫైడ్ అండ్ కరేజ్. కరేజ్ లో సి ఉంది కదా ఫస్ట్, ఓకే సి. లాస్ట్ 3 లెటర్స్ ఏమున్నాయి? AGE. ఒకసారి కరేజ్ రాసుకొని చెక్ చేసుకుందాం. కరేజ్, ఓకేనా? మధ్యలో మనకి మీ రిమైనింగ్ బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3. ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ ఏంటి? సి. ఇవి కట్ చేసుకోండి. తర్వాత AGE. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని బ్లాంక్స్ మిగిలాయి? 1 2 3. సో ఇక్కడ ఎన్ని మిగిలాయి? 1 2 3. అలా రావాలా? సో రిమైనింగ్ మనం లెటర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? OUR. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? కరేజ్. ఎలా ఒకసారి 5 చెప్తా చూడండి. ఇన్స్పెక్షన్, ఎంకరేజ్, అరైవ్డ్, ఎంపరర్ అండ్ కరేజ్. ఓకేనా? 5 బ్లాంక్స్ నేను చెప్పాను. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో దట్ ఈస్ యువర్ వర్క్ టుడే. నెక్స్ట్ టర్న్ ద పేజ్. టర్న్ చేసుకుంటే ఇక్కడ మనకి కొన్ని సౌండ్స్, కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎన్ని సెంటెన్స్ ఇచ్చాడు? 8 సెంటెన్సెస్. ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. అవి సెంటెన్సెస్ కంప్లీట్ అయ్యాయా? లేదు. సెంటెన్సెస్ ఏమయ్యాయి? ఇక్కడ ఇన్కంప్లీట్ గా ఇచ్చి వాటికి కొన్ని ఆప్షన్స్, అంటే కరెక్ట్ గా సూటబుల్ అయ్యే వర్డ్, సూటబుల్ మీనింగ్ రాయమన్నాడు. సమ్ వర్డ్స్ హ్యావ్ సిమిలర్ సౌండ్స్ బట్ డిఫరెంట్ మీనింగ్. చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద బాక్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మన రియల్ లైఫ్ లో కావచ్చు, ఇంకా మన జనరల్ లైఫ్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. మనం చదువుకునేటప్పుడు 2 మీనింగ్ సౌండ్ సేమ్ వస్తాయి, కాకపోతే మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా అట్లాంటి వర్డ్స్ ఇచ్చాడు ఆప్షన్స్ లో, కాకపోతే వాటి మీనింగ్ డిఫరెంట్. ఈ సిచ్యువేషన్ కి, ఈ సెంటెన్స్ కి సూట్ అయ్యే వర్డ్ మనం వెతికి ఇక్కడ రాయాలి. ఓకేనా? వెతకాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చాడు. పర్ఫెక్ట్ గా ఈ సెంటెన్స్ కి ఇక్కడ సూట్ అయ్యే వర్డ్ మనం రాయాలి కరెక్ట్ గా. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, the bird sits on a dash. The bird sits on a dash. ఇక్కడ మనకి 2 ఇచ్చాడు. bow, how. The bird sits on a dash. ఇక్కడ మనకి 2 ఇచ్చాడు. దీని ఒకసారి ప్రొనౌన్స్ చేసి చూద్దాం ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో. బౌ, 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 బౌ. ఓకేనా? దీని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? బౌ. దీన్ని బౌ, బౌ. ఇది బౌ. ఇది లాస్ట్ అనే సౌండ్ వస్తుంది, బౌ. ఓకేనా? ఇది బౌ, బౌ. సో ఇక్కడ మనకి ఇమేజెస్ కూడా ఇచ్చాడు, కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు. ద బర్డ్ సిట్స్ ఆన్ ఏ బౌ ఆర్ బౌ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఇమేజ్? బర్డ్ ఎక్కడ కూర్చొని ఉంది? ఒక కొమ్మ మీద కూర్చొని ఉంది. బౌ అంటే ఏంటి మీనింగ్? బౌ మీనింగ్ ఏంటి? బౌ అంటే ఏంటి? డాగ్ ఎలా అరుస్తుంది? డాగ్ బాక్స్ బౌ బౌ. ద మీనింగ్ ఈస్, బౌకి మీనింగ్ ఏంటి? అది. బఫ్ అంటే ఒక కొమ్మ, కొమ్మ అని మీనింగ్ దీనికి.
సో ద బర్డ్ సిట్స్ ఆన్ ఏ వావ్. బౌ అంటే ఏంటి మీనింగ్ తెలుసు కదా, డాగ్ అరిచే సౌండ్ బౌ. దీని కూడా సిమిలర్ సౌండ్ వస్తుంది, కాకపోతే సేమ్ కాదు. సో పఫ్ ఇస్ ద కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఫర్ దిస్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద స్క్విరల్ హ్యాస్ ఎ లాంగ్ స్క్విరల్ హ్యాస్ ఎ లాంగ్. ఆప్షన్స్ ఏమిచ్చాడు, టెయిల్ ఆర్ టెయిల్. ద స్క్విరల్ హ్యాస్ ఎ లాంగ్ డాష్ టెయిల్ ఆర్ టెయిల్. స్క్విరల్ అంటే ఏంటి, స్క్విరల్. దీని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, స్క్విరల్. స్క్విరల్ అంటే ఏంటి, ఉడత. హ్యాస్ ఎ లాంగ్ టెయిల్. టెయిల్, ఉడతకి ఏముంటుంది, తోక ఉంటుంది. టెయిల్ స్పెల్లింగ్ ఇదా ఇదా మీకు తెలుసు కదా. టెయిల్ స్పెల్లింగ్ అంటే ఏంటి, TAIL. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఫర్ దిస్ సెంటెన్స్. సో యూ షుడ్ రైట్ TAIL హియర్. ఇవి రెండు సిమిలర్ గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఎలా చదువుతాం, టెయిల్ అని చదువుతాం. దీన్ని టెయిల్. టెయిల్ 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 అని చదవాలి తోకని. దీన్ని టెయిల్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్. హ్యావ్ టు లీవ్ ఎట్. ఇక్కడ ఏమిచ్చాడు, ఐ హ్యావ్ టు లీవ్ ఎట్. ఇక్కడ 2 ఇచ్చాడు, 2 వర్డ్స్ ఇచ్చాడు. ఐ హ్యావ్ టు లీవ్ ఎట్ 2. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, దీన్ని ఎలా చదువుతాం మనం, 2. దీన్ని 2 అంటే ఏంటి, నెంబర్. ఇక్కడ ఏమిచ్చాడు అసలు, ఐ హ్యావ్ టు లీవ్ ఎట్ 2. నేను 2 గంటలకు బయలుదేరాలి. సో ఇక్కడ 2 అనే దానికి ఇది కరెక్ట్ స్పెల్లింగా, ఇది కరెక్ట్ స్పెల్లింగా. సెకండ్ వన్ TWO 2 ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఫర్ 2. 2 మీనింగ్ ఏంటంటే I too will come. మీరు వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక దగ్గరికి మీ ఫాదర్ వెళ్తున్నారు, డాడ్ I too will come అంటే నేను కూడా. ఒక దాన్ని ప్రొలాంగ్ చేయడం, యాడ్ చేయడానికి 2 అనే వర్డ్ యూజ్ చేస్తాం, దాన్ని పెంచడానికి. నెక్స్ట్ ఫోర్త్ వన్. This sum is ఇక్కడ ఏమిచ్చాడు ఆప్షన్స్, రైట్. దిస్ సమ్ ఈస్, ఇక్కడ ఏమిచ్చాడు ఆప్షన్స్, రైట్. దిస్ సమ్ ఈస్ రైట్ ఆర్ రైట్. దీంట్లో కరెక్ట్ వర్డ్ రైట్. మీనింగ్ ఏంటి, రైట్ మీనింగ్, రైట్ కి ఒకటే సెంటెన్స్, ఒకటే ప్రొనౌన్సియేషన్ వస్తుంది, కానీ 2 వర్డ్స్ వస్తాయి. రైట్ అంటే కుడి, ఇదొక మీనింగ్ వస్తుంది. రైట్ అంటే కరెక్ట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. చెప్పా కదా ఇందాక, వర్డ్స్ సిమిలర్ సౌండ్స్ ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ మీనింగ్స్. అంటే ఒకే సౌండ్, ఓకే. ఇప్పుడు మనం ఒక ప్రొనౌన్స్ చేసేటప్పుడు సేమ్ రైట్ ని, ఈ రైట్ ని ఇలాగే చదువుతాం, దాన్ని సేమ్ అలాగే చదువుతాం, కాకపోతే దీనికి మళ్ళీ స్పెల్లింగ్ కూడా సేమ్, ఇంకా మీనింగ్ కూడా డిఫరెంట్. స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, కాకపోతే మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ దీని ఎలా చదువుతాం, రైట్. దీన్ని రైట్. రైట్ అంటే ఏంటి, కుడి ఆర్ ఇంకా రైట్ అంటే కరెక్ట్ అని. దిస్ రైట్ అంటే రాయండి, రాయడాన్ని రైట్ అంటారు. సో దిస్ సమ్ ఈస్, ఇది కరెక్టా దీనికి, రైట్. దిస్ సమ్ ఈస్, సమ్ అంటే తెలుసు కదా, ప్రాబ్లం, ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం అనుకోండి. దిస్ సమ్ ఈస్ రైట్, కరెక్ట్.
ఏది కరెక్ట్? ఇది కరెక్టా ఇది కరెక్టా? సూటబుల్ వర్డ్ ఏంటి? ది సమ్ ఈస్ రైట్. కరెక్టా? రైట్ కరెక్టా? కరెక్ట్. సెంటెన్స్ ఎండ్ అయిపోయింది కాబట్టి ది సమ్ ఈస్ కరెక్ట్ అంటే నువ్వు చేసిన సమ్ కరెక్ట్ అని అనాలి. సో దిస్ ఈస్ ద సూటబుల్ వర్డ్ హియర్. రైట్ ఈస్ కరెక్ట్, నాట్ రైట్. దిస్ సమ్ ఈస్ రైట్ అని రాస్తామా? రైట్ అని రాస్తే సెంటెన్స్ కంప్లీట్ అవుతుందా? అవ్వదు. సో దిస్ సమ్ ఈస్ రైట్. దిస్ ఈస్ ద కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఫర్ దిస్ సెంటెన్స్. సో నెక్స్ట్ ఫోర్ వర్డ్స్ ఉన్నాయి, ఇంకా 4 సెంటెన్సెస్ ఉన్నాయి. సారీ, ఆ 4 సెంటెన్సెస్ మీరు చూడండి ఒకసారి. నేను ఇప్పుడు నార్మల్గా చెప్తాను, వాటి మీనింగ్స్ అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదని చెప్పను. సో మీరే ఓన్గా రాయాలి. ఐ కెన్ డాష్ ద బర్డ్ సాంగ్. 5th వన్ చూడండి. ఐ కెన్ డాష్ ద బర్డ్స్ సాంగ్. ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా హియర్ 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 చూడండి. హియర్ హెచ్ఈఏఆర్ హియర్. హియర్ అంటే ఏంటి? వినటం. హియర్ హెచ్ఈఆర్ఈ అంటే ఇక్కడ. ఐ కెన్ డాష్ ద బర్డ్ సాంగ్. హియర్ అంటే ఏంటి? వినటం. హియర్ అంటే ఇక్కడ అని. ఈ సెంటెన్స్ కి సూటబుల్ అయ్యే వర్డ్ ఏంటో మీరు రాయాలి. నెక్స్ట్, డూ యూ డాష్ ఎ సీక్రెట్. నీకు ఒక సీక్రెట్ అని పెట్టాడు. నో. నో అంటే ఎన్ఓ. నో అంటే నో, కాదు, లేదు. నో KNOW. తెలుసు, తెలుసా, తెలుసు. ఈ వీటికి నో అనే వర్డ్ వాడతాడు. తెలుసు అనడానికి KNOW మీనింగ్. ద కింగ్ సిట్స్ ఆన్ ద థ్రోన్. ద కింగ్ సిట్స్ ఆన్ ద థ్రోన్ ఆర్ థ్రోన్. THROWN. థ్రోన్ అంటే ఏంటంటే పడేయటం, విసిరివేయటం. అంటే THROWN ని విసిరివేయడానికి, పడేయడాన్ని అంటారు. THRONE అంటే అది ఉంటుంది కదా సింహాసనం రాజులది, దాన్ని కూడా థ్రోన్ అంటారు. ద కింగ్ సిట్స్ ఆన్ ద థ్రోన్ ఆర్ థ్రోన్. మీకు కరెక్ట్ అనిపించిన వర్డ్ రాసి పంపించాలి. హీ ఈస్ అవర్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్ ప్రిన్సిపల్. ఇది ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి, మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేస్తారు మీరు. So this is principal, this is principal. సో చెప్పండి నాతో పాటు. ప్రిన్సిపాల్, ప్రిన్సిపల్. ప్రిన్సిపాల్ అంటే మన ప్రిన్సిపల్ సార్ ఏమంటాం మనం? ప్రధానోపాధ్యాయుడు. ప్రిన్సిపాల్ అంటే ప్రధానోపాధ్యాయుడు. మన ప్రిన్సిపల్ సార్ కరెక్ట్, ప్రిన్సిపల్ సార్ అంటాం కదా. దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఫర్ ప్రిన్సిపాల్. ప్రిన్సిపల్ అంటే ఒక రూల్. ఒక రూల్ ఏదైనా ఒక రూల్, ఒక ఇన్స్ట్రక్షన్. రూల్ కానీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ప్రిన్సిపల్ అంటే. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? హీ ఈజ్ అవర్ స్కూల్. ప్రిన్సిపాల్ కరెక్టా? ప్రిన్సిపల్ కరెక్టా? ప్రిన్సిపల్ అంటే నేను చెప్పా కదా, ప్రిన్సిపల్ అంటే రూల్ లేకపోతే ఇన్స్ట్రక్షన్. ఒక అంటే మీకు ఇచ్చిన కొన్ని రూల్స్ ఉంటాయి కదా స్కూల్లో కానివ్వండి, లేకపోతే మన అసెంబ్లీలో కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎక్కడైనా కొన్ని రూల్స్ ఉంటాయి. ట్రాఫిక్ లో కానీ, రోడ్ మీద కానీ, ప్రతిదానికి కొన్ని రూల్స్ అంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ అంటేనేమో ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపల్ అంటే రూల్స్, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్. దిస్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్. అక్కడ సూటబుల్ అయ్యే వర్డ్ మీరు ఓన్ గా రాయండి. సో మీకు కొన్ని హోంవర్క్ ఇచ్చాను. ఏమేమి ఇచ్చాను? ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో 5 చేయమని చెప్పాను. ఇక్కడ రిమైనింగ్ 4 చేయమని చెప్పాను. దిస్ ఈస్ యువర్ హోంవర్క్ అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. సో ఓకే నాన్న, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.